సరే అందరం వీడియో ఆన్ చేసుకొని మనం మేడంకు థ్యాంక్స్ చెప్పుకుందామా. అందరూ కూడా మనకు మనమే సహకరించుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటగా మేడం చెప్పిన అంశాల్లో నేను కొన్ని ఒకసారి రిమైండ్ చేస్తాను. కొంతమంది లేట్గా వచ్చి ఉంటారు. వై ఇండస్వా కాఫీ. నేనైతే ఏం చెప్తానంటే ఇండస్వాలో ఉన్న ప్రోడక్ట్స్లో అతి తక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ కాఫీ అని చెప్తాను. ఏంటి సార్ అన్నిటికా అది సేమ్ కాస్ట్ కదా అంటే అంటే ఎక్కువ రోజులు మనగలిగేది కాఫీ. ఎట్లాంటి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోకుండా వాడుకునేది కాఫీ. అంటే మనం ఆల్రెడీ పాలో టీయో కాఫీయో ఏదో ఒకటి అలవాటు ఉంటుంది. దాని ప్లేస్లో దానికి కాస్ట్గా దీన్ని రీప్లేస్ చేసుకోగలిగితే. సో మొన్న నేను ఒక వీడియో చూసి ఒక గ్రూప్లో కూడా పెట్టాను. ఒక కాఫీ, సో నార్మల్ నీలోఫర్ కేపులో ఉన్నటువంటి కాఫీ, సో రూ. 500 కాఫీ కూడా ఉంది, రూ. 1000 కాఫీ కూడా ఉంది. అట్లాంటి కాఫీని ఏది కెఫిన్ ఉన్నటువంటి కాఫీ, కానీ మనది కెఫిన్ లేనటువంటి కాఫీ. ఎస్పెషల్లీ ఈ కాఫీలో ఏకనాయకం మొక్క, కెఫిన్ తీసేసిన కాఫీ గింజలు, తర్వాత ముకునా ప్యూరెన్స్ ఆర్ వెల్వెట్ బీన్స్, దురదగొండి గింజలు, దూలగొండి గింజలు. ఇది చాలా చాలా ఈ మూడు ఇంపార్టెంట్ కాఫీ. సో మన కాఫీ యొక్క ప్రత్యేకతలు, దీనికి పాలు అవసరం లేదు, పంచదార అవసరం లేదు, దీంట్లో నికోటిన్ లేదు, కెఫిన్ లేదు. మొట్టమొదటి బెనిఫిట్, పాలు అవసరం లేదు, పంచదార అవసరం లేదు, నికోటిన్ లేదు, కెఫిన్ లేదు. చక్కటి హాట్ వాటర్లో కలుపు తాగొచ్చు. నెంబర్ 1. మేడం చెప్పిన అంశాల్లో డైజెషన్కు బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ అంటే, జీర్ణ వ్యవస్థ అనగానే ఓన్లీ పొట్ట అనుకుంటారు మిత్రులారా. జీర్ణ వ్యవస్థ అంటే నోరు నుంచి మొదలుకుంటే ఎక్స్క్రీషన్, ఎక్కడికైతే మలం బయటకు వెళ్తుందో అక్కడి వరకు మొత్తం కూడా డైజెషన్. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇదంతా ఇక్కడ ప్రయాణం చేసేదాన్ని మొత్తం కూడా జీర్ణ వ్యవస్థ అని అంటారు. ఇది చాలా చక్కగా పనిచేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత డయాబెటిక్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా చాలా అవసరమైనటువంటిది. డయాబెటిక్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తే ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కలిగి వెయిట్ మేనేజ్మెంట్లో కూడా సహకరిస్తుంది కాఫీని కనుక రెగ్యులర్గా తీసుకున్నట్టయితే. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ట్రోజన్ అండ్ టెస్ట్రోజన్. ఈ హార్మోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ లేకనే అందరు మోకాల నొప్పులు, అనేక రకాల చిక్కుల సమస్యలు. ఈ రోజుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు వీధి వీధికి ఒకటి వస్తుందంటే ఈ ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల పీసీఓడి, పీసీఓఎస్, స్పామ్ కౌంట్ ఇష్యూస్ అన్నీ కూడా దీనికి సంబంధించినవి. తర్వాత నర్వ్ సిస్టమ్, నాడీ వ్యవస్థ పనితీరు. ఈ రోజులు అందరూ కూడా కింద కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు, కూర్చుంటే లేవలేని పరిస్థితి, నరాలన్నీ పట్టేస్తాయండి అంటారు. ఈ నరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి కూడా ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఎల్డోపా అనేది ఉంది కదా, సో దురదగొండి గింజలు, దూలగొండి గింజలు. సో మరి అన్నిటికంటే ముఖ్యం ఈరోజు చెప్పింది మేడం, గ్లూకోజ్, ఎక్సెస్ గ్లూకోజ్ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆ వీడియోలో చెప్పిన అనేక రకాల సమస్యలకు చక్కటి పరిష్కారంగా సో మన కాఫీ అనేది ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా తాగే పాలను కానీ, టీని కానీ, కాఫీని కానీ రీప్లేస్ చేసుకోగలిగితే మనం ఫ్యూచర్లో అట్లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఒకసారి మనం కాఫీకి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. ఇక ఈరోజు మనం కీనోట్ స్పీకర్ని ఇన్వైట్ చేసుకుందాం. మీరందరూ కనుక చాలా యాక్టివ్గా ఉంటే సో చక్కగా ఈరోజు టుడేస్ అవర్ కీనోట్ స్పీకర్, సో వీఆర్ వెరీ బ్లెస్డ్. టెస్ట్ మోడ్. సో ఓకే, ఈరోజు రైట్ కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైట్, బుచ్చిరెడ్డి సార్ నమస్తే. సో మీరు మన ప్రోడక్ట్స్ ఏది వాడుతున్నారు, దాని పట్ల మీ యొక్క ఫీలింగ్స్ ఒకసారి షేర్ చేసుకోండి. బుచ్చిరెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సార్ నేను ఐ కాఫీ వాడుతున్నాను సార్, ఐ పల్స్ వాడుతున్నాను. ఓకే, షుగర్ టెస్ట్ HbA1c చేయించాను సార్. లాస్ట్ మంత్ లో ఫాస్టింగ్ లో 227 వచ్చింది సార్. ఓకే, బ్రేక్ఫాస్ట్ తర్వాత 327 వచ్చింది సార్. అయితే మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ నెలలో మళ్ళీ చెక్ చేయించారు సార్ షుగర్ టెస్ట్.
ఓకే. 190కి వచ్చింది సార్. 190 190కి వచ్చింది. ఓకే. ఆఫ్టర్ మీల్స్. ఓకే. సార్ ఫిజికల్ గా కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు? అంత ముందుకు కాళ్ళు తిమ్మిర్లు వచ్చాయి సార్. ఉమ్, తిమ్మిర్లు, నరాలు ఈ పిక్కల్లో ఆ, ఇక్కడ తొడల దగ్గర పట్టేసాయి సార్. ఉమ్. అవి మాక్సిమం తగ్గిపోయినాయి సార్. ఇప్పుడు యాక్టివ్ గా ఉంది. ఐ కాఫీ రెగ్యులర్ గా వాడుతున్నాను. ఐ పల్స్ కూడా వాడుతున్నాను సార్. ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాను సార్. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే అక్కడ ఏదైతే గ్లూకోజ్ అనేది అక్కడికి వెళ్ళట్లేదో, డయాబెటిక్ ఉంటే అనేక రకాల సమస్యలు ఉంటాయి. సో కాళ్ళు అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాకపోవడంతో మన కాఫీ వెళ్ళి అక్కడ ఉన్న గ్లూకోజ్ను క్లీన్ చేస్తుంది. సో రైట్, వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకొకరిని తీసుకుందాం, సునీత అజ్మీరా మేడం. సో ప్లీజ్ వెల్కమ్ మేడం. మీరు కానీ మీరు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళ యొక్క చక్కటి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే తెలియజేయండి మేడం. వెల్కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను ఫస్ట్ పాపకి తీసుకున్నాను సార్ ఐబ్రో పింపుల్స్ కి. తనకి పాపకి కొంచెం గ్లో అంటే ఫేస్ లో కొంచెం గ్లో రావడం గమనించిన తర్వాత నేను మా సార్కి అస్తమా ఉండే, మా సార్కి పల్స్ ఇచ్చాను. నేను మైగ్రేన్ పెయిన్ తోటి సఫర్ అయ్యాను సార్. నేను కాఫీ పల్స్ తీసుకున్నాను, ఐ కేర్ తీసుకున్నాను. ఇలా అన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నాను సార్. అన్ని ప్రొడక్ట్స్ చాలా మంచిగా ఉన్నాయి. మేము హెల్త్ బెనిఫిట్ కూడా తీసుకున్నాం సార్ ఇంట్లో అందరం. మళ్ళీ తర్వాత నేను ఇచ్చిన అంటే కాఫీ పాల్స్ ఇవ్వడం వల్ల నా కస్టమర్ కి తనకి నరాలలో బ్లడ్ క్లాట్ అయ్యి అంటే రక్తం గడ్డ కట్టి కాలు కొంచెం గడ్డలు నరాలలో గడ్డలు అట్లా కనిపించడం తను కనిపించినట్టు సార్. అంటే ఎప్పటి నుంచో ఉంది ఆ ప్రాబ్లం. కాఫీ ఇవ్వడం వల్ల తనకి ఆ గడ్డలు అనేది కూడా క్లియర్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మేడంకి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. వాళ్ళ ఇంట్లో చక్కటి పాపకు, సార్కు, తర్వాత ఒక కస్టమర్ కూడా. అంటే బ్లడ్ గడ్డగట్టడం అంటే అదే ఈ గ్లూకోజే. మనం గులాబ్ జాములు చేస్తుంటే ఎట్లయితే నీళ్ళల్లో చక్కెర వేస్తే ఎట్లయితే అది గడ్డగడుతుంది, గుండ్రంగా తయారవుతుందో, చిక్కగా అవుతుందో, బ్లడ్ కూడా అలా మారిపోతుంది. మన కాఫీ కానీ పల్స్ కానీ అక్కడికి వెళ్ళి సో ఆ గ్లూకోజ్ చిక్కదనాన్ని తీసేసి పలచగా కావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ప్రివెంటివ్ అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో దాంతోపాటు ప్రాపర్ డైట్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. రైట్. టుడే అవర్ కీనోట్ స్పీకర్ నేను ఇన్వైట్ చేయబోతున్నాను. మీరందరూ ఈ లాస్ట్ 5 minutes అయినా చక్కగా వీడియో ఆన్ చేసుకోండి. టుడే అవర్ కీనోట్ స్పీకర్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు సారు. సో ఇండస్ట్రీలో పార్ట్ టైం చేస్తూ ₹1,00,00,000 పైగా ఎర్న్ చేశారు. సో టుడే అవర్ కీనోట్ స్పీకర్ కృష్ణయ్య సార్, ఎగ్జిక్యూటివ్ డైమండ్ ఫ్రమ్ సూర్యాపేట్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వండర్ఫుల్ సెషన్ మేడం. మనం డాక్టర్లం కాకపోయినా ఎంత స్పష్టంగా మనం ఒక డాక్టర్ ద్వారా తెలుసుకొని మనం కూడా ఒక డాక్టర్ లాగా మరి ఎంతో మందికి మనం హెల్ప్ చేస్తున్నాము. మన కాఫీ వల్ల మనము ఒక వెల్నెస్ కోచ్గా మనం ఏంటంటే ఎంతో మందికి ఆరోగ్యంలో హెల్ప్ చేస్తున్నాం. ఆరోగ్య విషయాల్లో మరి చేయడం అంటే మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, మన ప్రోడక్ట్లు ఇచ్చిన నాలెడ్జ్ కావచ్చు, మన కంపెనీ ఇచ్చినటువంటి వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ మనకు హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి మనము ఇతరులకు మన ప్రొడక్ట్స్ ద్వారా హెల్ప్ చేయగలుగుతున్నాం సార్. వండర్ఫుల్ సార్. ఈ రోజు అయితే మేడం బాగుంది. అది మన సరళ మేడం గారి వీడియో తోటే మొత్తం మనకు మన బాడీలో ఏం జరుగుతుంది, దేనివల్ల ఇబ్బంది పడుతున్నాము, మనం చేసేటువంటి తప్పేంది, ఇవన్నీ స్పష్టంగా సరళ మేడం యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం చేసేటువంటి తప్పు మరి అందరం గమనించుకొని మరి హెల్త్ను ఎట్లా కాపాడుకోవాలి, కాపాడుకోకపోతే తర్వాత ఎన్ని ఇబ్బందులు పడాలి, ఇవన్నీ మనకు ఈరోజు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి కాబట్టి నాకు నిన్న సండే జరిగినటువంటి విఓపి మెగా విఓపి కూడా వండర్ఫుల్ సార్. దాంట్లో మనకు దాన్ని రికార్డ్ చేసి నిన్న పెట్టారు సార్. నేను మళ్ళా చూసాను దాన్ని.
అసలు ఎంత బాగుందంటే మన టెస్టిమోనియల్ కానీ నాకు చాలా నచ్చింది. అది ఒక 4, 5 చూయించాలని దాన్ని పక్కకు పెట్టుకున్నాను. ఒక్కొక్కరింటికి పోయి దాన్ని మళ్ళా ఒక 10 మినిట్స్ ఉంది సార్ ఆ వీడియో. లాస్ట్‌లో సగం తర్వాత వీడియో తీశారు. నాకు ఎవరెవరికి చెప్పాలి అవన్నీ ఆల్రెడీ ఒక లిస్ట్ రాసుకొని, నేనే వాళ్ళ దగ్గరికెళ్ళి ఈ వీడియోను చూయిస్తూ పక్క నుండి చూయించాలని నేను అనుకుంటున్నాను సార్. నాకు చాలా నచ్చింది నిన్నటిది మెగా బీఓపీ. అట్లా సార్ నాకు ఒక ఐడియా వచ్చింది దాని దాని ద్వారా. అప్పటిదాకా కొంత ఐడియా రాకపోవచ్చు కానీ అప్పుడు నాకు నిన్న చూసిన తర్వాత ఐడియా వచ్చింది సార్. అప్పుడు వాళ్ళు కంపల్సరీ వాళ్ళు దాన్ని రియలైజ్ అవుతారు సార్. ఆ వీడియో చూసినట్లయితే వాళ్ళు కంపల్సరీ రియలైజర్ అవుతారు అనే నమ్మకం నాకుంది. కాబట్టి ఆ వీడియోని పక్క పెట్టుకున్నాను నేను. ఎవరైతే దాన్ని రికార్డ్ చేశారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే వండర్ఫుల్ సార్. ఎందుకంటే అది మామూలుగా మనం చెప్తే అర్థం కాదు. అది చూసినట్లయితే వాళ్ళకి కంపల్సరీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ విధంగా సార్ మనం ఎంతో మందికి మనం మరి హెల్త్ అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్ ముఖ్యంగా సరళ మేడం వీడియో ద్వారా చాలా మందికి ఎన్లైట్ అవుతుంది. మరి నిజంగా చూడండి, నేను చాలా మందికి చెప్పాను. నేను 7 సంవత్సరాల నుంచి కాఫీ వాడుతున్నాను సార్. మరి షుగర్ రాకుండా అంటే వారు లైట్‌గా తీసుకుంటుర్రు ఇంకా. షుగర్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు గావచ్చు, ఉన్నవాళ్ళు గావచ్చు. ఓహ్! అట్లనా ముందే వాడుతుర్రా అంటుర్రు గానీ వాళ్ళింకా అర్థం జేసుకోవాలి. వాళ్ళు అర్థం జేసుకొని తొందరగా రియలైజ్ అయితేనైతే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళవుతారు. ఈ విధంగా సార్ మనం ప్రతి జంటకు కాఫీ, ఇంటింటికి పల్సు, ప్రతి అమ్మకు ఐ కేరు. ఈ విధంగా మనము వెళ్ళి ప్రతి ఇంటికి మనం ఆరోగ్య అవగాహన కల్పించాలి. మనకు సి. అంజయ్య గారు ఏదైతే పెట్టుకున్నాడో ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు ఆహ్, ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకొని సంతోషంగా ఉండాలి అనేది మన కంపెనీ యొక్క చైర్మన్ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా ఇది మీ పిల్లల పిల్లల యొక్క కంపెనీ. మీ పిల్లలు అందరూ మా ఇంట్లో రాగానే ప్రోడక్ట్ మేము మా పిల్లలు వాడతాం. వాడిన తర్వాతనే మా ప్రోడక్ట్‌లు మీకిస్తాం. మా ఇంట్లో ఓకే అయితేనే ఆ ప్రోడక్ట్‌లు మీకిస్తాం అని సార్ చెప్తున్నాడు మన చైర్మన్ గారు. మరి అంత మంచి చైర్మన్ గారు ఉన్నారు. ఈ రోజుల్లో చూడండి అమితాబ్ బచ్చన్ ఏం చెప్తాడు, మ్యాగీ ఒకటి ఇస్తాడు. మ్యాగీ యాడ్ ఇస్తాడు. మరి మ్యాగీ తింటాడో తినడో తెలవదు. మహేష్ బాబు ఏమిస్తాడు, థమ్స్ అప్ ఇస్తాడు. ఆ థమ్స్ అప్ అయినా తాగుతాడో తాగడు. ఈరోజు చూసినట్లయితే పేపర్ నిండా ఏదో అది సార్ ఏదో మసాలా లెక్క ఉంటదిగా. ఒక పేపర్ మొత్తం ఒక ఒక యాడ్. ఆ మసాలా తీసుకోండి అని ఒక యాడ్ ఇచ్చినాడు. ఆ మసాలా ఆయన తీసుకోడో తెలవదు. మనమైతే మనం వాడుతున్నాం కాబట్టి మన ప్రోడక్ట్ మనమే చెప్పుకుంటున్నాం. మనం అసలైన అంబాసిడర్‌లం మనం. అది గుర్తుపెట్టుకోవాలి. వాడని వాళ్ళు ఎంతో మంది చెప్తున్నారు. అది కాదు, ఎవరైతే వాడి చెప్తున్నారో వాళ్ళది నమ్మాలి. కాబట్టి మనం వాడి చెప్తున్నాం కాబట్టి వాళ్ళందరూ నమ్ముతారు కాబట్టి ఇది మనం అవగాహన చేసుకోవాలి. మన కంపెనీ యొక్క ఆ ఉద్దేశాన్ని మనం అందరం తీసుకుపోయి మరి అందరికీ ఆరోగ్యాన్ని అవగాహన కల్పిద్దాం సార్. మరి టీమ్ మన్యంలో మనం అంతా ముఖ్యంగా ఉండి అందరం నాలెడ్జ్ సంపాదించుకుందాం. సారు ఏదైతే ఉందో మనకు అందరికీ ఈ నాలెడ్జ్ సంపాదించుకొని మన టీంను డెవలప్ చేసుకొని మన కుటుంబాలను ముఖ్యంగా మనకు రాబోయే తరానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే మనకు కావాల్సింది అదే కదా సార్. ముఖ్యంగా రాబోయే తరానికి కూడా మనం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మనకు ఈ రోజు ఇట్లా అవగాహన కల్పించుకున్నట్లయితే ఏది బయట ఫుడ్ తినకూడదు, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా చిన్నగా అలవాటు అయిపోతుంది. కాబట్టి మనం ఈ టీం అన్నంలో ఉన్నందుకు ఇంకా అదృష్టవంతులం సార్. కాబట్టి శ్రీ అంజారి యొక్క ఉద్దేశాన్ని మనం చెలదీస్తూ ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని అందజేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణయ్య సార్. ఒకసారి అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. అందరూ కూడా రియాక్షన్స్, వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు కూడా మీరు రియాక్షన్స్ ఇస్తే ప్రపంచంలో అతి విలువైనది సమయం. ఆ సమయాన్ని మీరు ఇక్కడ పెడుతున్నారు. పెట్టేదేదో వీడియో ఆన్ చేసుకుంటే మంచిది, లేదంటే ఆఫ్ చేసుకున్నా కానీ చక్కటి మీరు రియాక్షన్స్ ఇస్తే మంచిది. ఇక 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. మనకు 25వ తారీఖు హైదరాబాద్లో వండర్ఫుల్ ప్రోగ్రామ్ జరగబోతుంది. ఈ ప్రోగ్రామ్కు అందరూ కూడా ఆహ్వానితులే. ప్రాస్పెక్ట్స్, కస్టమర్స్, తర్వాత విఆర్లు, స్టార్లు, 250లు. దీని యొక్క టికెట్ యొక్క ధర 1000 రూపాయలు. మీరు 15వ తారీఖు లోపల కనుక మీరు ఆ పేమెంట్ చేస్తే మీకు 800 రూపాయలకే చేసుకుంటుంది. ఇది బాగా గమనించండి. సో దీని గురించి ఆల్రెడీ మీకు పర్సనల్గా పెట్టుకోండి. 15వ తారీఖు